నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు అలీబాబా 40 దొంగలు. ఇది అరేబియా జానపద కథ. నాకు తెలిసి వినేవాళ్లలో చాలామంది చిన్నప్పుడు చదివే ఉంటారు, కనీసం వినైనా ఉంటారు. ఆ కథ ఏంటో ఇవాళ విందాం. చాలా కాలం క్రితం పర్షియాలోని ఒకానొక నగరంలో కాసిం, అలీబాబా అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వారి తండ్రి పేదవాడు. ఆయన తన కొడుకులకు ఏమీ ఆస్తి ఇవ్వలేని కారణం చేత వాళ్ళు తొందరలోనే పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడింది. పెద్దవాడైన కాసిం జిత్తులు మారివాడు. అందుచేత ఒక యుక్తిపరురాలైన ముసలిదాన్ని ఆశ్రయించి ఆమె సహాయంతో ఒక ధనవంతురాలైన యువతిని పెళ్ళాడాడు. ఆ విధంగా అతను పేదరికం నుంచి బయటపడటమే కాకుండా ఊళ్ళో ఒక మంచి దుకాణానికి యజమాని కూడా అయ్యాడు. అతని కష్టాలు ఆ విధంగా తీరిపోయాయి. ఇక చిన్నవాడైన అలీబాబాకు పెద్దగా ఆశలేమీ లేకపోవడం చేత కట్టెలు కొట్టే వృత్తి అవలంబించి తన సంపాదనను ఎంతో పొదుపుగా వాడుకుంటూ అందులో నుంచే మొదట ఒక గాడిదను, తర్వాత 2వ గాడిదను, మరికొంతకాలానికి 3వ గాడిదను కూడా కొనగలిగాడు. అతను ఈ 3 గాడిదలను అడవికి తోలుకుపోయి అక్కడ తాను కొట్టిన కట్టెలన్నిటినీ వాటి మీద వేసి తెస్తూ ఉండేవాడు. 3వ గాడిదను కూడా కొన్నాక అలీబాబాకు నగరంలోని కట్టెల వాళ్లలో గొప్ప ప్రాముఖ్యం వచ్చింది. అందుచేత ఒక కట్టెలు కొట్టేవాడు తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె కూడా పేదది కావడం చేత సారె ఏమీ తీసుకురాలేదు. అయితే పేదతనం కానీ ఐశ్వర్యం కానీ శాశ్వతం కావు. అలీబాబాకు అతని భార్యకు గుమ్మడి పళ్ళ లాంటి బిడ్డలు కలిగారు. వారి కుటుంబం అంతా కట్టెల అమ్మకం మీదనే బతుకుతూ వచ్చింది. ఒకనాడు అలీబాబా అరణ్యంలో దట్టమైన చెట్ల మధ్య కట్టెలు కొట్టుకుంటున్నాడు. అతని గాడిదలు కొద్ది దూరంలోనే గడ్డిని మేస్తున్నాయి. ఆ ముహూర్తంలో అదృష్టదేవత అతన్ని కటాక్షించింది. దూరంగా గుర్రాలు దౌడు తీస్తున్న ధ్వని అస్పష్టంగా అతనికి వినపడింది. అలీబాబా శాంత స్వభావుడు, పిరికివాడు కావడం చేత ఎత్తైన చెట్టు ఎక్కి చుట్టూ కలయజూశాడు. అక్కడి నుంచి అతనికి అరణ్యమంతా కనిపిస్తోంది. అతను చెట్టు ఎక్కడమే మేలైంది. ఎందుచేతనంటే కొద్దిసేపటికే సాయుధులైన అశ్వికులు ఆ చెట్టు ఉన్న దిక్కుగా వచ్చారు. వారి ముఖాలు నల్లగా ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, గడ్డాలు మధ్యగా చీలి భయంకరమైన కాకి రెక్కల్లాగా ఉన్నాయి. వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన బందిపోటు దొంగలని అతను గ్రహించాడు. వాళ్ళు దాదాపు చెట్టు దాకా వచ్చి తమ నాయకుడు సంజ్ఞ చెయ్యగానే గుర్రాలు దిగారు. గుర్రాలను కట్టేసి వాటి ముందు బార్లీ ధాన్యపు సంచులు విప్పి పోశారు. తరువాత వాళ్ళు తమ జీను సంచులను తీసుకుని సోల్పుగా నడుస్తూ రాసాగారు. అప్పుడు అలీబాబా వారిని లెక్క పెట్టాడు. వాళ్ళు మొత్తం 40 మంది ఉన్నారు. అలీబాబా ఎక్కిన చెట్టు ఒక గుట్ట మీద ఉన్నది. దొంగలు ఆ గుట్ట దిగువకు తమ సంచులను మోస్తూ వచ్చి ఒక పెద్ద రాయి దగ్గర నిలబడ్డారు. దొంగల నాయకుడు రాయికేసి తిరిగి తెరుచుకో ససేం అన్నాడు. వెంటనే ఆ రాయి తెరుచుకున్నది. మిగిలిన దొంగలందరినీ మూటలతో సహా లోపలికి పోనిచ్చి దొంగల నాయకుడు తాను కూడా తన మూటతో లోపల ప్రవేశించి మూసుకో ససేం అన్నాడు. రాయి వెంటనే మూసుకున్నది. ఇదంతా చెట్టు మీది నుంచి నిర్ఘాంతపోయి చూస్తోన్న అలీబాబా, ఈ మాయవెధవలు నన్ను ఈ చెట్టు మీద కనిపెట్టకుండా అల్లాయే కాపాడాలి అనుకున్నాడు. అతను చెట్టు మీద కదలకుండా కూర్చుని చప్పుళ్ళు చేస్తూ పొదల మధ్య మేస్తోన్న తన గాడిదలకేసి ఆదుర్దాగా చూశాడు. చాలాసేపు గడిచాక
దూరంగా ఉరిమినట్టుగా ధ్వని వినపడింది. రాయి తెరుచుకున్నది. 40 మంది దొంగలు ఖాళీ సంచులతో బయటికి వచ్చారు. అందరూ గుర్రాలెక్కిన తరువాత దొంగల నాయకుడు మూసుకో ససేం అన్నాడు. రాయి మళ్ళీ మూసుకున్నది. తమ నాయకుడి వెనుకగా దొంగలందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చునన్న భయంతో అలీబాబా వాళ్ళంతా తన కనుచూపు మేర దాటిపోయిందాకా చాలాసేపు చెట్టు మీదనే ఉండి చాలా నింపాదిగా చెట్టు దిగి వచ్చాడు. నేల మీదకి వచ్చాక కూడా అతను తన ఊపిరి బిగపట్టి మునివేళ్ల మీద నడుస్తూ రాతిని సమీపించాడు. అతను ఈ క్షణం దాకా తన 3 గాడిదల క్షేమం గురించి తప్ప మరి దేని గురించి దిగులు పడ్డవాడు కాడు. ఎందుకంటే తన కుటుంబానికంతకు అవే జీవనాధారం. కానీ ఇప్పుడు అతని మనస్తత్వంలో పెద్ద మార్పు వచ్చింది. అతనిలో అదృష్టదేవత కొత్త ఆసక్తిని రేకెత్తించింది. అతను రాయిని పరీక్షించి చూస్తే అందులో ఎక్కడ సూది దూరేటంతటి పగులైనా కనిపించలేదు. అయినా అందులో 40 మంది దొంగలు దూరడం తాను కళ్ళారా చూశాడు. కనుక అందులో ఏదో మాయామంత్రం ఉండి తీరాలి. రాయి తెరవటానికి మూయటానికి ఉపయోగించే మంత్రం తాను విని ఉన్నాడు. దాన్నే తాను కూడా ఉపయోగిస్తే ఏమవుతుంది? అలీబాబా తన సహజమైన భయాన్ని కూడా మరచిపోయి రాయికేసి తిరిగి తెరుచుకో ససేం అన్నాడు. అతను బెదురుతూ చిన్న గొంతుతోనే ఆ మాట అన్నప్పటికీ రాయి తెరుచుకున్నది. ఇది జరిగినప్పుడు అతను వెనక్కి తిరిగి పారిపోయి ఉండవలసింది. కానీ విధి అతన్ని లోపలికి తొంగి చూడమని ప్రేరేపించింది. లోపల అతనికి కనిపించింది చీకటి గుహ కాదు, విశాలమైన చావడి. అది కొండరాతిలో చక్కగా మలిచి ఉన్నది. కింద నేల గచ్చులాగా ఉన్నది. మధ్యన నడవ ఉన్నది. పైకప్పులో చేసిన కంతలకుండా లోపలికి వెలుగు వస్తోన్నది. అలీబాబా అల్లాను స్మరిస్తూ నడవాలోకి అడుగుపెట్టాడు. నడవ దాటి చావడిలోకి పోతే గోడల వెంబడి కప్పుదాకా అమూల్యమైన వస్తువులు పేర్చి ఉన్నాయి. పట్టుతానులు, సరిగతానులు, రకరకాల ఆహార పదార్థాల సంచులు, పెట్టెల నిండా వెండి బంగారు ఇటుకలు, బంగారు దీనారాలు ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు నేల మీద బంగారము, మణులు, రాసులు పోసి ఉండి కాలు మోపేందుకు చోటు లేకుండా ఉన్నది. అలీబాబా తన జీవితంలో ఒక బంగారు దీనారం ముఖం కూడా ఎలా ఉంటుందో ఎరుగడు. అయినా ఈ సంపద కొన్ని వందల ఏళ్ల మీదట పోగు చేసిందై ఉండాలని, ఎన్నో తరాల బందిపోటు దొంగలు ఇందుకు కృషి చేసి ఉండాలని గ్రహించాడు. అతను తనలో తానే, ఒరే అలీబాబా, గాడిదలే ఆస్తిగా కట్టెలే జీవనాధారంగా గల నీకు ఎలాంటి సిరిపట్టిందిరా? ఎన్నో పాపాల ఫలితమైన ఈ సంపదను ఈశ్వరుడు నీ ఎదుట పెట్టాడు అనుకున్నాడు. ఇలా అనుకుని అతను ఒక ఆహార పదార్థాల సంచి అక్కడే ఖాళీ చేసి దాని నిండా బంగారు నాణాలు నింపాడు. ఇలా తన గాడిదలు మోయగలుగుతాయన్న మేరకు సంచులు నింపి తన గాడిదలను రాయి వద్దకు తెచ్చి వాటి మీద బంగారం నింపిన సంచులు ఎక్కించి వాటిపైన కంప కప్పి రాయిని తిరిగి మంత్రంతో మూసి ఇంటిదారి పట్టి గాడిదలను అదలించకుండా అవి నడవగలిగినట్టుగా నడవనిస్తూ నగరంలోని తన ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరేసరికి తలవాకిలి మూసి లోపల వైపు గడియ పెట్టి ఉన్నది. తన మంత్రం ఇక్కడ పారుతుందో లేదో చూద్దామని అలీబాబా తెరుచుకో ససేం అన్నాడు. వెంటనే గడియ దానంతట అదే తీసుకుని తలుపు తెరుచుకున్నది. అందుచేత అతను తాను వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండానే తన ఆవరణలోకి గాడిదలను తోలి మూసుకో ససేం అనేసరికి తలుపు మూసుకుని గడియ పడిపోయింది.
అతను గాడిదల మీద నుంచి సంచులు దింపుతూ ఉండగా అతని భార్య ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను లోపల గడియ పెట్టానే, తలుపు ఎలా తెరిచావు అని అడిగింది. అలీబాబా ఆమె అడిగిన దానికి జవాబు చెప్పకుండా, అల్లా మనకి సంచులు ప్రసాదించాడే, వాటిని లోపలికి చేర్చటానికి సాయపడకుండా తలుపులు గడియలు అంటావేమిటి అన్నాడు. ఆమె సంచులు ఎత్తి చూసి వాటి నిండా డబ్బున్నదని గ్రహించింది. అందులో ఉన్నది రాగి నాణాలే అయి ఉంటాయని ఆమె అనుకున్నప్పటికీ భయం పట్టుకున్నది. తన భర్త ఏ దొంగల ముఠాతోనో మరొక రకం దుర్మార్గులతోనో చేరిపోయాడు అనుకున్నది. సంచులన్నీ లోపలికి చేరాక ఆమె ఇక పట్టలేక తన చెంపలు వాయించుకుని బట్టలు చించుకుంటూ, మన ప్రారబ్ధం, మన కర్మ, అయ్యో పిల్లలు, అయ్యో ఉరికంబం అని ఏడవసాగింది. అలీబాబా కోపంతో, ఉరికంబము లేదు, నీ తలకాయ లేదు, పాపిష్టిదానా, దేనికే నీ శోకాలు అన్నాడు. ఈ సంచులతో ఇంటికి పాపం చుట్టుకుంటుందిరా మొగుడా, వీటిని తీసుకెళ్ళి దూరంగా పారేసిరా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఆమె ఏడ్చింది. ఛీ, ఈ ఆడముండలకు బుద్ధి అన్నది లేదు. నేను ఈ సంచులు దొంగిలించాననుకున్నావుటే? ఈ ఉదయం అరణ్యంలో అల్లా నన్ను అనుగ్రహించాడు. ముందు సంచులు ఖాళీ చేసి తరువాత నీకంతా చెబుతాను. ఇప్పటికీ నోరు మూసుకో అన్నాడు అలీబాబా. అతను తన చాప పరిచి దానిమీద సంచులన్నీ ఖాళీ చేసి ధగధగా మెరిసే బంగారం కుప్పగా పోసి తన భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు. కథ అంతా విన్నాక అతని భార్యకు భయం పోయి పట్టరాని ఆనందం కలిగింది. ఆమె అల్లాను రకరకాలుగా కొనియాడింది. ఆమె కుప్ప ముందు గొంతు కూర్చుని ఒక్కొక్క దీనారమే లెక్క పెట్టసాగింది. అలీబాబా నవ్వి, ఏం చేస్తున్నావే వెర్రిదానా, అలా ఎంతసేపని లెక్క పెట్టగలవు? వంటింట్లో గుంట తవ్వి వీటిని పూడ్చి పెడదాం పట్టు. ఇరుగు పొరుగు వాళ్లకు తెలిస్తే ఈర్ష్య పడతారు, రాజభటులకు తెలిస్తే ప్రమాదం అన్నాడు. కానీ అతని భార్యకు ప్రతీదీ సక్రమంగా జరగాలి. అందుచేత ఆమె ఆ బంగారాన్ని తూచటమో కొలవటమో చెయ్యాలన్నది. లేకపోతే తాము ఎంత ధనికులమయ్యింది ఎలా తెలుస్తుంది అంది. కొంచెం ఓపిక పట్టు, నేను పక్కవాళ్ల ఇంటి నుంచి కొలపాత్ర తెస్తాను. మన దగ్గర ఎంత ఉన్నది తెలుస్తుంది. నువ్వు గుంట తవ్వడం పూర్తి చేసే లోపు నేను కొలవటం పూర్తి చేసేస్తాను. తర్వాత బంగారం పూడ్చిపెడదాం అన్నదామె. ఇది అలీబాబాకు అవసరమే అనిపించింది. అయినా అదృష్టం కలిసి వచ్చిన ఇలాంటి రోజున భార్య ముచ్చట కాదనలేక అతను, అయితే త్వరగా వెళ్ళిరా, మన రహస్యం నోరు జారనిచ్చేవు సుమా, జాగ్రత్త అన్నాడు. అలీబాబా భార్య దగ్గరలోనే ఉన్న తన బావగారు కాసిం ఇంటికి వెళ్ళి కాసిం భార్యతో, మీ కొయ్య కొలత పాత్ర ఇస్తారా, ఇప్పుడే మళ్ళీ తెచ్చి ఇస్తాను అన్నది. ఈ కాసిం భార్య మాన మర్యాదల్లేని మనిషి. ఆమె తన మరిదిని గాని తోడికోడలను గాని ఒక్కసారి కూడా వెళ్ళి చూసిన పాపాన పోలేదు. అలీబాబా పిల్లలకు ఇంత తాయిలం ఎప్పుడూ పెట్టి ఎరగదు. కొలత పాత్ర అన్న మాట వినగానే ఆ మహా ఇల్లాలికి ఆశ్చర్యం ముంచుకొచ్చింది. ఎందుకంటే అలీబాబా ఇంట ఒక్క రోజుకు సరిపడే ధాన్యం తప్ప ఉండదు. మహా ఉంటే వారానికి సరిపడా ధాన్యం ఉంటుంది. ఇంత పేదవాళ్లకు కొలత పాత్ర ఎందుకు కావాల్సి వచ్చిందో తెలుసుకోవాలనిపించి ఆమె, పెద్ద కొలపాత్ర ఇవ్వనా చిన్నదివ్వనా అని అడిగింది. చిన్నదే ఇవ్వు తల్లి అన్నది అలీబాబా భార్య. కాసిం భార్య లోపలికి వెళ్ళి చిన్న కొలత పాత్ర అడుగున కొంచెం కొవ్వు రాసి తెచ్చి అలీబాబా భార్యకు ఇచ్చింది. అలీబాబా భార్య ఆ కొలపాత్రతో ఇంటికి తిరిగి వచ్చి పాత్రలో దీనారాలు నింపి పక్కన పోస్తూ లెక్క కోసం గోడ మీద బొగ్గుతో గీతలు గీయసాగింది. ఆమె ఈ పని పూర్తి చేస్తూ ఉండగా అలీబాబా వంటింట్లో గొయ్యి తవ్వేసి
యువతలికి వచ్చాడు. అతని భార్య గర్వంగా గోడ మీద బొగ్గు గీతలు అతనికి చూపి అతను బంగారం పూడ్చిపెట్టేలోగా కొలపాత్ర తిరిగి ఇవ్వటానికి వేగంగా వెళ్ళింది. పాత్ర అడుగున ఒక దీనారం అంటుకున్న సంగతి పాపం ఆమెకు తెలియదు. పని కాగానే నీ పాత్ర తెచ్చి ఇచ్చానమ్మా, మళ్ళీ ఇంకోసారి అడిగితే నీకు ఇవ్వాలనిపించాలి కదా అన్నదామె కాసిం భార్యతో. అలీబాబా భార్య అలా వెళ్ళిందో లేదో కాసిం భార్య ఆ పాత్రను తలకిందులు చేసి చూసింది. అందులో ఆమె అనుకున్నట్టుగా ధాన్యమేమీ లేదు గాని పాత్ర అడుగున అంటుకుని ఒక బంగారు దీనారం కనపడింది. ఆమె ముఖం కందగడ్డలాగా అయ్యింది. కళ్ళు నల్ల కప్పు వేశాయి. పట్టరాని ఈర్ష్యతో వీళ్ల ఇల్లు వల్లకాడుగాను, ఈ దరిద్రపు మొహాలకు కొలిచేటంత బంగారం వచ్చిందా అనుకున్నది. తన భర్త దుకాణం నుంచి తిరిగి వచ్చిందాకా కూడా ఆమె ఎదురు చూస్తూ ఉండలేక అతని కోసం పని మనిషిని పంపింది. అతను రొప్పుతూ రోజుతూ గుమ్మంలోకి రాగానే అతనేదో మహాద్రోహం చేసినట్టు నానా మాటలు అనసాగింది. అతను గుక్క తిప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే బంగారు దీనారం అతని ముఖం మీద పెట్టి, చూసావా చూసావా, ఇది నీ తమ్ముడు వాళ్ళు చెత్త కుప్పలో పారేసింది. నీకు బుద్ధి లేదు. నీకేమో పెద్ద దుకాణం ఉందని, నీ తమ్ముడుకున్నవి 3 గాడిదలు మాత్రమేనని నువ్వు బొజ్జ నిమురుకుంటూ మురిసిపోతున్నావు. కట్టెలు కొట్టుకుని కడుపు మార్చుకునే నీ తమ్ముడి దగ్గర ఎంత బంగారం ఉన్నదంటే అతగాడికి దాన్ని లెక్క పెట్టడానికి సమయం లేక కొలుస్తున్నాడు. ధాన్యం అమ్మేవాడు కొలిచినట్టు కొలుస్తున్నాడు అన్నది. తర్వాత ఏం జరిగిందో 2వ భాగంలో విందాం. అంతవరకు సెలవు.